అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము డిసెంబర్ 27 శనివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. సమయం కఠినంగా ఉన్నా నీ సంకల్పం దృఢంగా ఉంచు, అదే విజయానికి మూలం. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. డిసెంబర్ 27, 2025 శనివారము, స్వస్తిస్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసము, శుక్లపక్షం, సూర్యోదయం 7 గంటల 10 నిమిషంలకు, సూర్యాస్త సమయం 5 గంటల 44 నిమిషంలకు, చంద్రోదయము 11 గంటల 55 నిమిషంలకు, చంద్రాస్త సమయము 12 గంటల 27 నిమిషములకు. ఈ రోజున తిథి సప్తమి, డిసెంబర్ 26 మధ్యాహ్నం 1:43 నిమిషంల నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ 27 మధ్యాహ్నం 1:10 వరకు సప్తమి తిథి ఉంటుంది. తదుపరి అష్టమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము పూర్వభాద్ర, డిసెంబర్ 26 ఉదయం 9 గంటల నుంచి డిసెంబర్ 27 ఉదయం 9 గంటల 9 నిమిషంల వరకు పూర్వభాద్ర నక్షత్రం ఉంటుంది. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మీనరాశి. ఈరోజు జన్మించిన వారు అందరూ మీనరాశి కిందకి వస్తారు. యోగము వ్యతిపాత, డిసెంబర్ 26 మధ్యాహ్నం 2 గంటల నుంచి డిసెంబర్ 27 మధ్యాహ్నం 12:21 వరకు వ్యతిపాత ఉంటుంది. తదుపరి వారియాన ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము వనిజ, డిసెంబర్ 27 రాత్రి 1:10 వరకు. తదుపరి విష్టి, డిసెంబర్ 28 రాత్రి 12:39 వరకు. తదుపరి భవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జము సాయంత్రం 6:34 నుంచి రాత్రి 8:08 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:35 నుంచి ఉదయం 9:17 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 9:49 నుంచి ఉదయం 11:08 వరకు. గుళిక కాలం ఉదయం 7:10 నుంచి ఉదయం 8:29 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము తెల్లవారుజామున 5:34 నుంచి ఉదయం 6:22 వరకు ఉంటుంది. అమృతకాలము రాత్రి 3:59 నుంచి ఉదయం 5:33 వరకు. గోధూళి ముహూర్తం సాయంత్రం 5:41 నుంచి సాయంత్రం 6:07 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:01 నుంచి మధ్యాహ్నం 2:45 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము 6 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, గోదావరి నది జన్మస్థానం ఎక్కడ ఉంది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున గురు గోవింద్ జయంతి. పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున కేవలం సాధారణ పనులు, రోజువారీ పనులు, అంటే ఏదైనా నూతన ఉద్యోగంలో జాయిన్ అవ్వడం కోసం కానీ, అలాగే ఇళ్ళకి, స్థలాలకి, ల్యాండ్స్కి ఇలాంటివి ఏమన్నా మనీ రిజిస్ట్రేషన్స్ పనులు చేయించుకోవడం కానీ, ఏదైనా డబ్బు అడ్వాన్స్గా ఇవ్వడం కానీ, ఇలా సాధారణ పనులు, రోజువారీ పనులు చేసుకోవడానికి మాత్రం ఈ రోజునైతే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్న రాశులు వృషభ, మిథున, కన్య, తుల, మకర మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు డిసెంబర్ 27 ఉదయం 9:09 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి డిసెంబర్ 27 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనిలో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.